ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, కార్తీక మాసం అంటేనే నిజంగా అదొక తెలియని సంతోషము, సంబరాలు. ఇంకా రోజు ఆ కార్తీక మాసం అంతా చాలా ఏమంటారు, కన్నుల పండుగలాగా ఉంటుంది. అంటే ఈ కార్తీక మాసంని పవిత్ర దినంగా, ఆధ్యాత్మికంగా ఎందుకు పరిగణించబడుతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కార్తీక మాసము అని అనగానే కార్తీక శోభ అనేటువంటిది కూడా మనకు గుర్తొస్తుంది. ఏమిటి కార్తీక మాసము? మామూలుగా ఆ నెలంతా ఇంటి ముందు దీపాలంకృతం చేసుకోవటము, ఉదయాన్నే స్నానం, కార్తీక స్నానం అనేటువంటిది ప్రాధాన్యత. వాపీకూప తటాకాది అన్నాడు. ఎందుకంటే ఈ కార్తీక స్నానం అనేటువంటిది సూర్యోదయాత్ పూర్వం దేవతలు సంచరించేటువంటి సమయములో ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో మనకు మేలు జరుగుతుంది. దేహపరంగా, ఆరోగ్యపరముగా, దైవపరముగా అన్నీ ఇమిడి ఉంటాయి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మనము ఏమవుతుంది, ఉదయాన్నే అభిషేకానికి పోతాం, ఉదయాన్నే అభిషేకం చేసుకుంటాం. కార్తీక మాసం అని అనంగానే రోజు శివాలయాలు, శైవాలయాలు బ్రహ్మాండముగా ఇంకా దేదీప్యమానముగా జనాలు బారులు తీరి పంచామృతాలతో, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, చెరుకు రసాలతోనూ, విభూతితోనూ, బిల్వదళాలతోనూ అన్నిటితోనూ అభిషేకము. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు. కాబట్టి పరమేశ్వరుడు, జగత్పిత, జగన్మాత, ఇవి రెండూ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి వెళ్ళింది. అందుకని పరమేశ్వరుడికి మనం కార్తీక మాసము మనము పార్వతీ పరమేశ్వరులు సంచరిస్తారు భూలోకములో ఈ మాసములో అనేటువంటిది ఎలా జరుగుతుంది కార్తీక శోభ. ఇప్పుడు మనం ఎవరైనా ఒక పండితుడు, ఒక గొప్పవాడు, మహానుభావుడు, ఉపన్యాసాలు చెప్పేటువంటి మహాపండితుణ్ణి ఏమండి మీకు సన్మానం చేయాలనుకున్నాము, మీరు రండి అని పిలిస్తే ఒకడే వస్తాడా? దంపతి సమేతుడయ్యే పిలుస్తాం. పిలిచేటప్పుడు దంపతియుక్తంగా, ఆమెమి చేయకపోయినా ఇంట్లో ఉండినా ఈ పండితుణ్ణి అనుసరించి చేస్తాం. అట్లాంటిది జగన్మాత, ఈమె జగత్తుకే మాత, ఈమె మూలాధారము పార్వతీదేవియే. అటువంటి పార్వతీదేవి, పరమశివుడు ఇద్దరూ కూడా కార్తీక మాసము ఆ నెలంతా కూడా ఇద్దరు దంపతులు కార్తీక మాసము కిందికి దిగి వచ్చి ఇలా సంచరిస్తారు అనేటువంటిది శాస్త్రములో ఉన్న విషయం. ఎవరు ఎలా చేస్తున్నారు ఏమిటి ఒకసారి చూద్దాం. వాళ్ళకు కూడా ఆనందం చూడాలి కదా, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, ఏం జరుగుతుంది మా. అలా మనము పండితుడిని పిలిస్తే అందరూ పూలమాలలేసి పాదాలకు పూర్ణకుంభ స్వాగతం బట్టి ఎలా అయితే చేస్తామో అలా ప్రతి దేవాలయంలోనూ దీపాలంకృతాలన్నీ చేసి చెంది ఎవరు శ్రద్ధగా భక్తిగా, ఎవరు సంతోషముగా చేసేటువంటి విధానాల్లో. అందుకే ఆయన సహస్రాక్ష సహస్రపాద్ అన్నాడు. ఆయన ఇవన్నీ చూస్తాడా? ఎంతమంది నన్ను ఎక్కడ కనుక్కుంటాడులే అని మనం అనుకోవచ్చు. అందరి యందు ఆయన దృష్టి ఉంది కాబట్టే అందరము శ్వాస పీల్చగలుగుతున్నాము. ఆయన దృష్టి లేకపోతే ఏ ఒక్కరి మీద లేదో వాడు అప్పుడే శ్వాస ఆగిపోయి ఉంటుంది, అంతే కదా. అందుకని ఎవరెవరు చేస్తున్నారు, ఏమిటి, ఎవరు ఎంత పుణ్యం సంపాదించుకుంటున్నారు, ఎవరికి మనకు ఏమి ఇవ్వాలి ఏమిటనేది చూస్తారు, వాళ్ళు వస్తారు. అలా దిగుతూ ఉన్నప్పుడు కార్తీక శోభ అని ఎందుకన్నాను నేను మొదట్లోనే అంటే, ప్రతి చోట, ప్రతి దేవాలయంలో, ప్రతి ఇంట్లో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ధూపదీప నైవేద్యాలతో ఎప్పుడైతే మనం కార్తీక మాసం అంతా కూడా స్నానాలు, ఇంటి ముందు దీపాలు, అభిషేకాలు చేసుకుంటూ ముఖాన విభూతి భస్మం అంటే భగవంతుణ్ణి స్మరించేటువంటి ప్రతి వాడు భస్మధారణ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది భస్మధారణ చేసి ఎవడైతే ధరించి చేస్తూ ఉన్నాడో చూస్తారు. చూసి ఎవరికి ఏది ఇవ్వాలనో భగవంతుడు అది ఇస్తాడు సహజంగా.
అలాంటి ఆనందాన్ని పొందటానికి మనము రోజు అభిషేకాలు చేసుకోవటము చెందటము, ప్రతిరోజు ఉదయాన్నే లేయటము, రోజు ఉదయాన్నే తలస్నానం చేయటము, ఇలా పరమేశ్వరుడి యొక్క జీవితంలో మనం ఐక్యమై చేసుకుంటాం. నిజానికి లింగానికి పూజ నేను చాలాసార్లు చెప్పాను, చాలా ప్రసార మాధ్యమాల్లో చెప్పాను. అభిషేకము చేస్తున్నంతసేపు పరమేశ్వరుడు మనకేం చెప్తున్నాడు అంటే జ్ఞానము వలన కైవల్యము. నీకు జ్ఞానము కలగాలి, నన్ను సద్బుద్ధితో సన్మార్గములో నన్ను నడిపించు తండ్రి అని కోరుకోవాలి తప్ప, నాకు భూములు లేవు, నాకు పొలాలు, నాకు ఏదో ఈ కారు కావాలి, నేను బెంజ్ కారు కొనుక్కోవాలి, నేను BMW కొనుక్కోవాలి, నాకు సంతానం ఇది ఉండాలి అది ఉండాలి, ఇవేవేవో కోరుకుంటారు. ఇవి కాదు, ఇవన్నీ కాదు. నన్ను సన్మార్గంలో నడిపించు తండ్రి, నాకు సద్బుద్ధిని ప్రసాదించు తండ్రి అని ఎవరు కోరుకుంటున్నారు? ఎవడు మోక్షాన్ని కోరుతున్నాడు? నా చేత ఇంకా ఈ పాపపు పనులు చేసుకునేటువంటి దానికి వద్దు, నన్ను కనికరించు తండ్రి అని ఎవరు కోరుతున్నారు అనేటువంటిది కూడా చూస్తాడు ఇప్పుడు కూడా భగవంతుడు. అందుకే శివుడి మీద మనము చేసే ప్రతిదీ, పాలు పోసినా, అభిషేకం ఏమి చేసినా, ఏది పెట్టినా, ఏది చేసినా అన్నీ కూడా అలా జారిపోతూ ఉంటాయి. అలా జారిపోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే, నువ్వు పుట్టుకతో నువ్వుగా వచ్చావు, నువ్వు మళ్ళీ పోతున్న నాడు కూడా నువ్వుగానే పోతావు, నేను తీసుకెళ్తాను, నాలో ఐక్యం. నువ్వు ఎంత శ్రద్ధగా చేతులారంగ శివుని పూజింతుడేమి, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేమి అన్న. అంటే చెయ్యి నొచ్చేంత వరకు నేను శివుని పూజ చేస్తాను. శివుని పూజ చేస్తే చెయ్యి నొస్తుందా? నొయ్యదు. నోరు నొచ్చేంత వరకు హరికీర్తి అంటే హరినామస్మరణ చేస్తున్నంతసేపు నోరు నొస్తుందా? రామశబ్దము మనము పలుకుతున్నాము అంటే మధురాతి మధురం అన్నాడు. ఈ మధురం అంటే ఏమిటి? మధు అంటే తేనె, తేనె కంటే కూడా తీయనైనటువంటిది ఏమిటి అంటే రామశబ్దం అన్నారు. అటువంటి రామశబ్దాన్ని కూడా పరమశివుడు నోట ఉచ్చరించినటువంటి ఇది ఉంది అనేటువంటిది మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అందువలన ఈ కార్తీక మాసము పరమ పుణ్యప్రదమైనటువంటి మాసమని ఎందుకంటాము అంటే, పార్వతీ పరమేశ్వరులు మన కోసం కైలాసములో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులు మన కోసం మాత్రమే దిగి వస్తారు. మనం అనుకోవచ్చు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో మాత్రమే దిగుతారా? కాదు. ప్రపంచములో భగవంతుడు ఇందుగలడు అందులేడని కాకుండా అన్ని చోట్ల కనపడతాడు, అన్ని దేవాలయాల్లోనూ ఉంటాడు, అందరి మనసుల్లోనూ ఉంటాడు. అందరి జీవుల్లో ప్రాణం ఉండే ప్రతి మనిషిలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు, జీవుడుంటే. అందువలన అందరము కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఒక చెంబు హరోం హర 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 అనేటువంటి మాటతో ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తామో సర్వపాపహరణం అన్నాడు. ఈ హర 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 శబ్దము సర్వపాపహరం అన్నాడు. ఏవి నిలబడవురా, నువ్వు సంపాదించింది ఏది నీ వెంట రాదు, ఎందుకు తాపత్రయం అని అక్కడే సూచన తెలుస్తూ ఉన్నది. భస్మం ఎందుకు ధరిస్తున్నాము? పోయిన తర్వాత అందరూ భస్మమే, బూడిదే. ఎవరిది ఏ బూడిద అని కనుక్కోవడం చాలా కష్టం. ఆకారము ఉన్నంత వరకు ఇది నా ఆకారం నీ ఆకారం అని అంటున్నాం. పోతే ప్రతి ప్రాణిది ఒకటే, చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు మనుషులు ఎవరిదైనా బూడిదయింది అంటే బూడిదే. అందుకని దాన్ని ఎప్పుడైతే ధరిస్తామో, నేను ఏ భేదభావము లేకుండా, ఎటువంటి కులమతాలు అనేటువంటివి లేకుండా నేను నుదుట మీద రాస్తున్నాను అంటే, నుదుట మీదనే ఎందుకు రాసుకోవాలి అంటే, ఇక్కడ రాసుకున్నటువంటి దానికి మనకు జ్ఞానోదయం కావాలి. ఎటువంటి జ్ఞానోదయం కావాలి అంటే, అంతా ఒకటి అనేటువంటి జ్ఞానోదయం కావాలి అనడానికి నుసటన విభూతి రాసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది పరమేశ్వరుడి యొక్క లీల, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము. ఈ కార్తీక మాసములో సర్వ ప్రాణికి, సర్వ ప్రజలకు భగవంతుడు మా జగత్పిత జగన్మాత యొక్క అనుగ్రహము ఉండాలి అని పరిపూర్ణముగా కోరుకుంటూ, అందరికీ మేలు జరగాలి, అందరికీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటూ జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.